ఎర్రాని సీరేమో ఎక్కట్టి తుప్పుమంటున్న మల్లెలు కొప్పున పెట్టి నమస్కారం. శ్రీ మురళీమోహన బెల్రాయి స్టార్ మహిళ 2500 పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు, బంజారాస్ అండ్ సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్. సోమ మంగళ బుధ గురు శుక్ర శని ఆది. తర్వాత ఏంటి? వీడికి పేరేది? ఈవిడ ఆ పాటలోకి వెళ్ళిపోయింది. తర్వాత ఏంటి? సోమవారం నుంచి వచ్చేస్తుంది సూపర్ స్టార్ మహిళ. సోమవారం, మంగళవారం, బుధవారం ఈ 3 రోజులు సూపర్ స్టార్ మహిళలో జరగబోతున్నటువంటి కొత్త రౌండ్లని మీకు పరిచయం చేయడం జరిగింది. మరి ఈ రోజు గురువారం అంటే ఈ గురువారం మీకు ఇంకొక కొత్త రౌండ్ ని మేము పరిచయం చేయబోతున్నాము. ముందుగా మీ పరిచయాలు. స్వాతి. హాయ్ సుమా. హాయ్. నేను నగరికల్ నుంచి వచ్చాను. ఓకే. మా వారి పేరు ఉదయ్. తను బిజినెస్ చేస్తుంటారు. నేను హౌస్ వైఫ్ ని. నాకు ఒక పాప. ఓకే, వెల్కమ్. విజయలక్ష్మి. హాయ్ సుమా. హాయ్. నా పేరు విజయలక్ష్మి. నేను ఒంగోలు నుంచి వచ్చాను. ప్రజెంట్ నేను టెస్టింగ్ ఇంజనీర్ గా హైదరాబాద్ లోనే వర్క్ చేస్తున్నాను. టెస్టింగ్ ఇంజనీర్ అంటే మీరు ఇంజనీర్ ని టెస్ట్ చేస్తూ ఉంటారు? నో, సర్వో స్టెబిలైజర్స్ ని టెస్ట్ చేస్తూ ఉంటాను. ఓ, నేను టెస్టింగ్ ఇంజనీర్ అంటే వెళ్ళి ఇంజనీర్ బాగా పనిచేస్తున్నారా లేదా అని టెస్ట్ చేస్తూ ఉంటారేమో అనుకున్నాను. ఓకే, స్టెబిలైజర్ ని టెస్ట్ చేస్తూ ఉంటారు. అవును. ఓకే, సో నేను ఈ ప్రోగ్రామ్ కి స్టెబిలైజర్ లాంటి దాన్ని. అవును. మనకి ఎంత ఎంటర్టైన్మెంట్ కావాలి అనేది, ఎంత వోల్టేజ్ ఉన్నా అంటే ప్రోగ్రామ్ లో ఎలాంటి కాన్సెప్ట్ అయినా మెయింటైన్ చేస్తూ ఉంటారన్నమాట. సో నేను అమ్మో నాకు ఇవాళ తెలిసిపోయింది నేను ఎవరినో. నేను యాంకర్ ని కాదు, నేను స్టెబిలైజర్ ని. నాగశ్రీ, నువ్వెవరు? నువ్వు ఇన్వర్టర్ వా? లేదు, జనరేటర్ వా? ఫ్యాన్ ని. ఓ, నా పేరు నాగశ్రీ. నేను నేలకొండపల్లి ఖమ్మం డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. నేను బ్యూటిషియన్. నా హాబీస్ వచ్చేసి కుకింగ్, డాన్సింగ్, సింగింగ్. ఓకే. సునంద భారతి. నమస్తే మేడం. నమస్కారం. నేను హౌస్ వైఫ్. మా ఆయన వచ్చేసి క్లస్టర్ హెడ్ అండి. నాకు ఒక బాబు. ఓకే. శ్రీ మురళీమోహన బెల్రాయి స్టార్ మహిళ పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు, బంజారాస్ అండ్ సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ లో మన మొట్టమొదటి రౌండ్ రాస్క సాంబా. మన ఫస్ట్ రౌండ్ రూల్స్ ఏంటంటే, చాలా పాపులర్ అయిన డైలాగ్ ని తీసుకొని దాన్ని స్పూఫ్ లాగా మీకు ప్రెజెంట్ చేస్తాం. ఆ డైలాగ్ చెప్పేది ఇంకెవరో కాదు, ద డైలాగ్ క్వీన్ సుమా. నేను చెప్తాను ఆ స్పూఫ్ డైలాగ్ ని. మీరు ఆ డైలాగ్ ని జాగ్రత్తగా విని ఆ తర్వాత ఆ డైలాగ్ కి సంబంధించి, ఒరిజినల్ డైలాగ్ కి సంబంధించి మేము అడిగేటువంటి క్వశ్చన్స్ కి ఆన్సర్లు చెప్పాల్సి ఉంటుంది. ప్రతి స్పూఫ్ డైలాగ్ కి 2 క్వశ్చన్స్ ఉంటాయి. బజర్ నొక్కండి, 10 సెకండ్స్ లోపల ఆన్సర్ చెప్పండి. చెప్పకపోతే నెక్స్ట్ వాళ్ళకి పాస్ అయిపోతుంది క్లాక్ వైజ్ డైరెక్షన్ లో. నెక్స్ట్ వాళ్ళకి కూడా 10 సెకండ్ల టైం ఇస్తాము. వాళ్ళు చెప్తే 10 పాయింట్లు వస్తాయి, లేకపోతే అవతల వాళ్ళకి పాస్ అయిపోతుంది. ఓకే, ఇలా మొత్తం ఈ రౌండ్ లో 4 స్పూఫ్ డైలాగులు ఉంటాయి. ఓకే, రెడీయా? ఫస్ట్ స్పూఫ్ డైలాగ్. నేను నీకు మాటిస్తున్నాను ముమైత్ ఖాన్, నీ టీవీని నాకు అప్పగించు, ఎంటర్టైన్మెంట్ ఇచ్చి వదిలి పెడతా. రేటింగ్ ఎక్కువైనా పర్వాలేదు, తక్కువ కాకుండా చూసుకో. ఒక్కొక్కరిని కాదు, 100 మందిని ఒకేసారి ఎంటర్టైన్ చేస్తా. విన్నారా డైలాగు? ఇప్పుడు మీ క్వశ్చన్. ఈ ఒరిజినల్ డైలాగ్ ఉన్న సినిమాలో రామ్ చరణ్ పాత్ర పేరు ఏమిటి? సునంద భారతి. 10, 6, 5. అయ్యో, టైం అయిపోయింది. అయ్యో, టైం అయిపోయింది. సో సునంద భారతికి ఇంకా అవకాశం లేదు చెప్పడానికి. క్లాక్ వైజ్ డైరెక్షన్ లో అంటే మన 4th పోడియం విజయలక్ష్మి. స్టార్ట్. కాలభైరవ. ఏ అంత మొహమాటంగా చెప్తున్నావు? పరాయి పురుషుడి పేరు నీ నోటి నుంచి రాకూడదనేగా చాలా సిగ్గుతో కూడినటువంటి భయంతో కూడిన కాలభైరవ అంటోంది. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. మళ్ళీ డౌట్ వచ్చింది, కాలభైరవ అంటే బాహుబలిలో క్యారెక్టరా లేకపోతే మగధీరాలోనా అని డౌట్ వచ్చింది. కాలభైరవ కరెక్ట్. థ్యాంక్ యూ. సెకండ్ క్వశ్చన్. ఎక్కడ ఏం చేస్తున్నప్పుడు ఎవరు వస్తే ఈ ఒరిజినల్ డైలాగ్ ని రామ్ చరణ్ చెప్పాడు? విజయలక్ష్మి చెప్పు, ఆన్సర్ చెప్పు. ఏదో ఒకటి చెప్పు. ఎవరు వచ్చారు, ఎవరితో చెప్పాడు? తెలియదు. నో. స్వాతి స్టార్ట్. భైరవ కోణాలో హీరో హీరోయిన్ ఉంటారు. ఏం చేస్తుంటారు? పూజలు చేస్తూ ఉంటారు.
అప్పుడు శ్రీహరి గారు వస్తారు, సైన్యాన్ని మొత్తం పంపిస్తుంటారు తనని చంపమని. ఒక్కొక్కరిని కాదు 100 మందిని ఒకేసారి పంపించు అని అప్పుడు చెప్తారు. ఓకే, ఐ గివ్ ఇట్ యూ, తీసుకోండి 10 పాయింట్లు. ఎస్, భైరవ కోనలో పూజ జరుగుతున్నటువంటి సమయంలో విలన్ వాళ్ళు షేర్ ఖాన్ ని దండయాత్రకి ఇక్కడ పంపించినప్పుడు ఆ టైంలో చెప్పేటువంటి డైలాగ్ ఇది. వెన్ను చూపని వీరుల్ని ఎన్నుకొని మరీ పంపించు, ఎక్కువైనా పర్వాలేదు, లెక్క తక్కువ కాకుండా చూసుకో, ఒక్కొక్కరిని కాదు 100 మందిని ఒకేసారి పంపించు. కంట్రోల్. ఇప్పుడు మీరు చెప్పాలి ఈ డైలాగు. ఎవరు చెప్తారు ముందు? చెయ్యొద్దండి. స్వాతి, కమాన్ స్టార్ట్. మొత్తం చెప్పాలా? అక్కర్లే, నీకు ఎంత వస్తే అంత చెప్పు. పర్వాలేదు, స్టార్ట్. ఎక్కువైనా పర్వాలేదు, లెక్క తక్కువ కాకుండా చూసుకో, ఒక్కొక్కరిని కాదు షేర్ ఖాన్ 100 మందిని ఒకేసారి అమ్మను. ఇట్లా నవ్వుతూ చెప్తే పంపిస్తాడంటారా? కామెడీ చేస్తున్నావేమో అనిపిస్తుంది. విజయలక్ష్మి, నువ్వు చెప్పు. లెక్క ఎక్కువైనా పర్లేదు, లెక్క తక్కువ కాకుండా చూడు, 100 మందిని ఒకేసారి పంపించు, వెన్ను చూపని వెన్నుపోటు, వెన్ను చూపని వీరుల్ని ఎన్నుకొని మరీ పంపించు. ఓకే, ఇప్పుడు కొంచెం మిక్స్ చేసింది, మ్యాషప్. నాగశ్రీ. ఒక్కొక్కరిని కాదు షేర్ ఖాన్ 100 మందిని ఒకేసారి చాలా సాఫ్ట్ మగధీర ఇది. తర్వాత లెక్క ఎక్కువైనా పర్లేదు, తక్కువ కాకుండా చూడు. ఈమె ఎలా చెప్తుందంటే, షేర్ ఖాన్ లెక్క తక్కువ అయినా పర్లేదు, కొంచెం ఎక్కువ కాకుండా చూడు ప్లీజ్, నా బంగారం కదా, ఒక్కొక్కరిని కాదు 100. నా మాట విను. చాలా సాఫ్ట్ సుమా, చాలా సాఫ్ట్ ఇది మగధీర. మన కాలభైరవుడు చాలా సాఫ్ట్ అయిపోతే ఇలా ఉంటది అనమాట. సునంద, యాక్షన్. ఒక్కొక్కరిని కాదు షేర్ ఖాన్ 100 మందిని ఒకేసారి పంపించు, లెక్క తక్కువ కాకుండా పంపించు, ఎక్కువైనా పర్వాలేదు. అసలు వాయిస్ లో చాలా మంచి బేస్ ఉంది. పిట్ట కొంచెం కూతఘనం అంటే ఇదే. బాగా చెప్పావు సునంద. ఇప్పుడు మన సెకండ్ డైలాగ్ ఏంటో విందాము. మనకి నచ్చని చీర 400 సరే మనకొద్దు, అదే మనకి నచ్చిన చీర 4000 సరే వదలకూడదు. ఈ ఒరిజినల్ డైలాగ్ చెప్పిన హీరో ఎవరు? విజయలక్ష్మి, చెప్పు, ఆన్సర్ చెప్పు. గోపీచంద్. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. ఈ స్పూఫ్ కి సంబంధించిన నెక్స్ట్ క్వశ్చన్. ఈ ఒరిజినల్ డైలాగ్ ఉన్న సాహసం సినిమాలో హీరో హీరోయిన్ ఇంకా కొందరితో కలిసి వేటి కోసం వెళ్ళినప్పుడు ఈ డైలాగ్ చెప్పాడు. ఆ సందర్భం ఏమిటి? విజయలక్ష్మి. హీరో హీరోయిన్ కలిసి నిధి కోసం వెళ్తారు వేరే కంట్రీకి. అక్కడికి వెళ్ళినప్పుడు కొంతమంది రౌడీలు వాళ్ళందరూ వస్తారు, వాళ్ళందరినీ చంపేసి వీళ్ళు నిధి తీసుకుంటారు. అప్పుడు చాలా నిధి ఉండింది, కానీ అప్పుడు అది అంతా తీసుకొని హీరోయిన్ అడిగినప్పుడు అప్పుడు తను ఈ డైలాగ్ చెప్తాడు, నాది కానిది నాకు 1 కోటి రూపాయలైనా వద్దు, నాదైనది నేను 10 రూపాయలు కూడా వదులుకోను అని చెప్తాడు. విజ్జి, తీసుకో. థ్యాంక్ యూ. నాది కానిది 1 కోటి రూపాయలైనా నాకొద్దు, నాది అన్నది 1/2 రూపాయైనా వదులుకోను. ఇది ఒరిజినల్ డైలాగ్. మరి ఇప్పుడు డైలాగ్ సునందతో మొదలెడదాం. నాది కానిది 1 కోటి రూపాయలైనా నాకొద్దు, నాది అనుకున్నది 1/2 రూపాయైనా వదిలిపెట్టేలా లేవు అసలు. ఆ పాలవాడికి 1 రూపాయి కూడా ఎక్స్ట్రా ఇచ్చేలా లేవు నువ్వు, పాపం. స్వాతి. నాది కానిది 1 కోటి రూపాయలైనా నాకొద్దు, నాది అన్నది 1/2 రూపాయైనా నేను వదులుకోను. వదలవా? అందుకే ఆ రైతు బజార్లో అలా బేరం ఆడుతూ ఉంటాం, టొమాటో వాళ్ళ దగ్గర, ఉల్లిపాయల వాళ్ళ దగ్గర, పాపం. ఓకే, సెకండ్ స్పూఫ్ అయిపోయింది. ఇప్పుడు థర్డ్ స్పూఫ్. ఎవడు కుడితే మలేరియా, ఫైలేరియా, డెంగ్యూ అన్ని వస్తాయో వాడే దోమగాడు, నేనే. అయితే ఏంటి? దిమ్మ తిరిగే ఒరిజినల్ డైలాగు ఏ సినిమాలోది? మీరు ఫాస్ట్ గా నొక్కరా? మీకు తెలియదా నొక్కడం? అదొక మళ్ళీ విజ్జినే. చెప్పు. పోకిరి. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. సెకండ్ క్వశ్చన్. ఈ డైలాగ్ చెప్పడానికి ముందు జరిగిన సీన్ ఏంటి? ఒక టీ స్టాల్ లో హీరో రౌడీలకి గొడవ జరుగుతూ ఉంటుంది. అప్పుడు వాడు వచ్చేసి హీరోని బెదిరిస్తూ ఉంటాడు. అప్పుడు హీరో రౌడీతో ఆ మాట చెప్తారు, ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయితే వాడే పండుగాడు అని. సినిమాల్లో పిహెచ్డీ చేసినట్టుంది. ఇంకేం చెప్తాం? తీసుకో 10. సరే, ఈ డైలాగ్ ఒరిజినల్ డైలాగు ఏంటి? ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండుగాడు.
నాగశ్రీ చెప్పు డైలాగ్. ఎవరు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండుగాడు. అయ్యో పండుగ ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుంది వాడే పండుగ. ఓకే స్వాతి. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుందో వాడే పండుగాడు. బ్లాక్ ఈవిడిది బ్లాక్ కాదు బ్లాక్ అయిపోతుంది. ఓకే విజ్జి. ఎవరు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిద్దో ఆమె విజ్జి. అయితే ఏంటి? నీకు ఇలాంటి చేష్టలు కూడా ఉన్నాయా? చాలా. సునంద భారతి. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుంది వాడే మా చక్రిగాడు. వాడేవాడు? మా కొడుకు. ఓహో ఎవరికి వాళ్ళు వాళ్ళ పిల్లలు కూడా ఇంక్లూడ్ చేసేస్తున్నారు స్టార్ మైళ్ళలో. బాగుందమ్మా బాగుంది. నెక్స్ట్ డైలాగ్ జాగ్రత్తగా వినండి. పోనీ రేపు భోజనం పెట్టనా, ఎల్లుండి పెట్టనా, అవతల ఎల్లుండి పెట్టనా, నేను కాకుండా నీకు ఎవరైనా భోజనం పెడితే ఎప్పుడంటే అప్పుడు ఎక్కడంటే అక్కడ కుక్కి కుక్కి పెట్టి పెట్టి చంపుతా. నాగశ్రీ, సునంద ఒక్కండే తొందరగా. ఈ ఒరిజినల్ డైలాగ్ ఎవరు చెప్పారు? విజయలక్ష్మి చెప్పు. వెంకటేష్ చెప్పాడు. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. ఏమ్మా ఏం తిని రాలేదా? బలంగా కొంచెం బజర్ నొక్కొచ్చుగా. భోజనం పెడతా అన్నారు కదా సుమా, పెట్టండి. ఇప్పుడు కాదమ్మా, నేను ఎప్పుడంటే అప్పుడు ఎక్కడంటే అక్కడ నేను పెడతా. ఆడికే వస్తా ఫస్ట్. లాభం లేదు, అస్సలు బజర్ నొక్కకుండానే గడిచిపోయింది మీకు ఈ రౌండ్. పోనీలు సుమంగా ఉన్నాయి కదా. పోనీలే ఇంకున్నాయంట. సరే సెకండ్ క్వశ్చన్. వెంకటేష్ ఈ డైలాగ్ చెప్పడానికి ముందు అక్కడ ఏం జరిగింది? విజయలక్ష్మి. అక్కడ రౌడీలతో ఒక చిన్న ఫైట్ జరిగింది. ఎక్కడ? వాళ్ళ విలేజ్ లో. ఏం ఫైట్? ఎందుకు? వాళ్ళ డాడీ తను విలేజ్ కి వస్తారు. వాళ్ళ డాడీ వాళ్ళు అక్కడ చిన్న రాజీ జరిగేటప్పుడు రౌడీలు వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి గొడవ చేస్తూ ఉంటారు. సారీ, ఐ కాంట్ గివ్ దిస్ టు యూ. లొకేషన్ తప్పు చెప్పావు. ఓకే ఓకే, వాట్సాప్ లో పంపించు లొకేషన్ కరెక్ట్ గా నెక్స్ట్ టైం. పాస్ ఆన్ టు స్వాతి. దీనికన్నా ముందు ఏం జరిగింది, ఎక్కడ జరిగిందో కరెక్ట్ గా. విలేజ్ అనేది కాదు, ఇంకెక్కడో చెప్పు. మ్యారేజ్ ఫంక్షన్ కి వెళ్తున్నాం. అది ఝాన్సీ ఉంటుంది. ఉదయభాన్ లేదా? అందులో ఝాన్సీ ఉంటుంది కదా. అచ్చా ఓకే ఓకే. వాళ్ళ మ్యారేజ్ ఫంక్షన్ కి వెళ్తే అక్కడ ఏదైనా గొడవలో ఏమైనా జరిగి ఉంటదేమో, మనం కనుక్కుందాంలే తర్వాత. కాదు ఇది. నాగశ్రీ. వెంకటేష్ స్కూల్ కి వెళ్తారు కదా వాళ్ళ బాబు, అక్కడ ఫైటింగ్ జరిగే టైంలో ఫైటర్స్ తో చెప్తాడు ఈ డైలాగ్. నో. సునంద భారతి. వెంకటేష్ గారు నయనతార గారు ఊరికి వెళ్తారు కదా. ఊరికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ గొడవల్లో వెళ్ళినప్పుడు వెంకటేష్ వాళ్ళ ఊరి దగ్గర విలేజ్ ఉంది కదా, అక్కడికి వెళ్ళేసి వాళ్ళ రౌడీలతో ఆ డైలాగ్ చెప్తాడు. నేను చెప్పండి. చెప్తాను. నేను చెప్తాను. ఇవిడ కొత్త కథ రాస్తున్నారు. ఇది తులసి 2 అయిపోయిందా? ఎవరు చెప్పలేదు కాబట్టి ఈ డైలాగ్ మళ్ళీ వినిపిస్తున్నాం. విన్నాకైనా గుర్తొస్తే బజర్ నొక్కి చెప్పండి డైలాగ్. రేపు కొట్టనా, ఎల్లుండి కొట్టనా, అవతల ఎల్లుండి కొట్టనా, ఆడపిల్లల జోలికొస్తే ఎప్పుడంటే అప్పుడు ఎక్కడంటే అక్కడ చెప్పి చెప్పి కొడతా. సునంద భారతి చెప్పు. హీరోయిన్ జోలికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటి దగ్గరే రౌడీలు తన ఇంటి దగ్గరికి వచ్చి వెంకటేష్ వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చేసి వెంకటేష్ ను బెదిరిస్తారనమాట. అప్పుడు వెంకటేష్ బయటకు వచ్చేసి ఆ డైలాగ్. డోర్ తీస్తాడా బయటకు వచ్చారు? రౌడీలు వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు వెంకటేష్ బయటకు వస్తాడు. బెంగళూరు. ఎలా వచ్చారు వాళ్ళు? జీప్ లో. జీప్ లో బాగుందా? జీప్ డోర్ కూడా ఉంది. ఓకే. సో అప్పుడు ఆ డైలాగ్ కొడతాడు అనమాట. లేడీస్ తప్పు. ఇంకా విజి. బెంగళూరులో సందర్భం వచ్చేసి హీరోయిన్ వాళ్ళని లేడీస్ నేర్పిస్తూ ఉంటారు రౌడీలు. ఆ టైంలో లేడీస్ హీరోయిన్ అక్కడ తన ఫ్రెండ్స్ వాళ్ళు ఉంటారు కదా, హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్స్ ఏడిపిస్తున్నప్పుడు ఆ డైలాగ్ క్యాన్సిల్. నీకు కూడా లేదు. స్వాతి. హాస్పిటల్ దగ్గర అనుకుంటున్నాను. ఓహో, నువ్వు హాస్పిటల్ లొకేషన్ షిఫ్ట్ చేసావా? ఏది కేరా అపోలోనా? రెండు కాదు. వెంకటేష్ నాగశ్రీ వస్తున్నా ఉండు ఒక్క నిమిషం. చెప్పు. బెంగళూరులో వాళ్ళ హీరోయిన్ వాళ్ళు పెళ్లికి బయలుదేరుతారు. అక్కడ ఫైటింగ్ సీన్ ఉంటుంది. నీ లొకేషన్ పెళ్ళి అనమాట. కాదు, ఎవరు చెప్పలేదు, నేను చెప్తున్నా. పబ్బులో అంటే ఒక పబ్ లాంటి ప్లేస్ లో ఫ్యాషన్ షో జరుగుతుంది. బెంగళూరులో ఫ్యాషన్ షో జరిగినప్పుడు అక్కడ అమ్మాయిల్ని విలన్ వాళ్ళ గ్యాంగ్ ఏడిపిస్తే అప్పుడు వెంకటేష్ చెప్పేటువంటి డైలాగు, పోనీ రేపు కొట్టనా, ఎల్లుండి కొట్టనా, అవతల ఎల్లుండి కొట్టనా, ఆడపిల్లల జోలికొస్తే ఎక్కడంటే అక్కడ ఎప్పుడంటే అప్పుడు చెప్పి చెప్పి కొడతా. సో మీకు ఎవరికి దీనికి పాయింట్లు రాలేదు. చెప్పట్లు నాకు. ఇప్పుడు ఈ డైలాగు మనం వీళ్ళతో చెప్పిద్దాం.
ప్రయత్నిద్దాం. అమ్మా స్వాతి రేపు కొట్టినా, ఎల్లుండి కొట్టినా, రేపు అవతల ఎల్లుండి కొట్టినా, ఆడపిల్లల జోలికి వస్తే ఎప్పుడంటే అప్పుడు, ఎక్కడంటే అక్కడ, కొట్టిన చోట కొట్టకుండా చెప్పి కొడుతున్నాను కాదు, కొట్టిన చోట కొట్టకుండా కొడుతున్నాను. ఓకే విజయలక్ష్మి. రేపు కొట్టనా, ఎల్లుండి కొట్టనా, అవతల ఎల్లుండి కొట్టనా, ఆడపిల్లల జోలికి వస్తే చెప్పి కొడతా. చెప్పి మగ పిల్లల జోలికి చెప్పకుండా కొడతా. చెప్పకుండా. ఓకే నాగశ్రీ. పోనీ రేపు కొట్టనా, ఎల్లుండి కొట్టనా, అవతల ఎల్లుండి కొట్టను. అవతల ఎల్లుండి కొట్టనా, ఆడపిల్లల జోలికి వస్తే చెప్పి కొడతా. సాఫ్ట్గా కొడు. సునంద భారతి. రేపు కొట్టనా, ఎల్లుండి కొట్టనా, మరుసటి ఎల్లుండి కొట్టనా, సండే కొట్టనా, సండే సెలవు తీసుకొని కొట్టనా, ఆడపిల్లల జోడికి వస్తే చెప్పకుండా రెండు చెప్పకుండానే కొడతాను. చెప్తా కొడతా. ఓకే బాగుంది. అలా ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాం. రెండో రౌండ్. వారేవా ఏమి ఫేసు. ఓకే ఈ రౌండ్ లో మేము 4 మొహాల్ని కలిపేసి ఒక అందమైన మొహంగా తయారు చేసి మీకు చూపిస్తాం. ఇది బజర్ రౌండ్ కాదు, ఎవరికి వాళ్ళకి ఇండిపెండెంట్ గా చూపించడం జరుగుతుంది. మీరు ఆ 4 మొహాలు ఎవరివో చెప్పాలి. కరెక్ట్ గా చెప్తే 4టికి కలిపి 40 పాయింట్లు వస్తాయి. లేదా 1-2 తక్కువ చెప్పారంటే ఎన్ని చెప్తే అన్ని 10 పాయింట్లు యాడ్ అయిపోతుంది. సో నెగటివ్ పాయింట్స్ లేవు, పాస్ లేదు, బజరు లేదు. స్వాతి చూడండి ఆ మొహాలు. సో ఎడమ వైపు ఎవరిది కన్ను? ఎడమ కన్ను చిరంజీవి గారు. కుడి కన్ను నాకు ఇద్దరు అనిపిస్తుంది సుమా. ఎవరా ఇద్దరు? శ్రీకాంత్ అనుకుంటున్నా. ఇంకో పేరేంటి మరి? ప్రభాస్. ప్రభాస్ లేకపోతే శ్రీకాంత్. ఓకే అమ్మయ్యా. లెఫ్ట్ సైడ్ చిన్న ఎవరు? నరేష్ గారు. ఓకే లెఫ్ట్ సైడ్ చిన్న నరేష్ గారు. రైట్ సైడ్ చిన్న ఎవరు? ఫైనల్. సో 3 చెప్తావా, 4 చెప్పట్లేదు? అర్థం కావట్లేదు. అంటే ఇప్పుడు నువ్వు 4ది చెప్పి అది రాంగ్ అయినా నీకు నష్టం ఏం లేదు, అయినా నువ్వు చెప్పాలనుకోవట్లేదు. 4th తెలియట్లేదు సుమా. 4th తెలియట్లేదు, ఏం చెప్పాలనుకోవట్లేదు. ఓకే నేను ఊరికే నాగశ్రీ, మీరు ఎలాగో ఇంకా చెప్పట్లేదు. ఒకవేళ మా మిగిలిన 3 పార్టిసిపెంట్స్ చెప్పింది ఇంక మీరు చెప్పకూడదు. ఓకే నాగశ్రీ తను లెఫ్ట్ సైడ్ ఏమో నరేష్ అనింది, రైట్ సైడ్ చిన్ను ఎవరిదో చెప్పలేకపోతుంది. నీకేమైనా తెలుసా? తరుణ్ అనుకుంటున్నా సుమా. తరుణ్ అనుకుంటున్నావు నువ్వు. ఓకే సునంద? నాగార్జున గారు. సైడ్ నాగార్జున గారు అనుకుంటున్నావా? రైట్ సైడ్ గడ్డం. విజయలక్ష్మి? నాగార్జున గారు. నాగార్జున. మీరిద్దరు నాగార్జున అన్నారు, నువ్వేమో తరుణ్ అన్నావు. తనేమో ఏం చెప్పలేదు. సో ఎడమ కన్ను చిరంజీవి గారు అన్నారు, అవునా కదా? చూద్దాం. ఎస్ కరెక్ట్. ఎడమ కన్ను చిరంజీవి గారే. అమ్మో చాలా సీరియస్ గా చూస్తున్నారు. అంటే 4వ పిక్చర్ ఎందుకు ఏం చెప్పలేదు నువ్వు, ఏదో ఒకటి చెప్పొచ్చుగా అని చూస్తున్నారు. ఇప్పుడు కుడి కన్ను శ్రీకాంత్, అవునా కాదా? శ్రీకాంత్ గారే కరెక్ట్. ఎడమ పెదవి వైపు ఏమో ఎవరు? నరేష్ గారు. పెద్ద నరేష్ గారు. చూద్దాము. డైలాగ్ కింగ్, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గారు. మనకి రైట్ సైడ్ చిన్ ఎవరిదో స్వాతి చెప్పలేదు, నాగశ్రీ మాత్రం తరుణ్ అనుకుంటుంది, వీళ్ళిద్దరేమో నాగార్జున అనుకుంటున్నారు. చూద్దాం. అయ్యా గోపి చంద్ అది మీరెవ్వరూ చెప్పలేదు. సో అలా ఈ 4 ఫేసెస్ లో నువ్వు 2 కరెక్ట్ గా చెప్పావు, నీకు 20 పాయింట్స్. నాగశ్రీ ఇప్పుడు నీకు 4 ఫేసులు చూసుకో మరి. ఓకే అమ్మాయిలు వచ్చారు 4. ఎడమ కన్ను కుడి కన్ను, ఎడమ చిన్ను కుడి చిన్ను. ఎడమ కన్ను ఎవరిది? ఎడమ కన్ను అనుష్క. కుడి కన్ను కాజల్ అనుకుంటున్నాను. కుడి కన్ను కాజల్. ఓకే ఎడమ చిన్ హన్సిక అనుకుంటున్నాను. కుడి చిన్ చార్మి అనుకుంటున్నాను. ఫైనల్. ఎడమ కన్ను అనుష్కది, అవునా కాదా? జెన్నీలియా. అది జెన్నీలియా. అయ్యయ్యో, అయినా అనుష్క ఇంకొంచెం పెద్దగా ఉంటాయి కళ్ళు. హహా హాసిని నేను మోసం చేసింది పాపం. మరి ఇప్పుడు కుడి కన్ను ఎవరన్నారు? కాజల్. కాజల్
అబ్బా ఇలియానా, ఎడమ చిన్. ఇది హన్సిక కదా, ఇది హన్సిక లాగే ఉంది, చూద్దాం. నన్ను ఎలా గుర్తుపట్టామని చూస్తుంది హన్సిక. దీనికి 10 పాయింట్లు వచ్చాయి. తర్వాత చూద్దాము చార్మీనా. చార్మీనే. సో నాగశ్రీకి మేము చూపించినటువంటి 4 ఫేసెస్ లో 2 కరెక్ట్ గా చెప్పింది. 20 పాయింట్లు వచ్చేసాయి. సునంద భారతి, మీకు ఫేసెస్ చూడండి. ఇది కొంచెం ఈజీగా ఉన్నట్టుంది. సునంద భారతికి 40 out of 40 వస్తాయేమో అనిపిస్తోంది. చెప్పు. ఎడమ కన్ను మహేష్ బాబు. కుడి కన్ను వచ్చేసి రాజేంద్ర ప్రసాద్. ఎడమ గడ్డం వచ్చేసి నితిన్. కుడి గడ్డం మంచు మనోజ్. ఫైనల్. చాలా ఫాస్ట్ గా చెప్పేశావు. సరే అయితే మనం మహేష్ బాబుతోనే మొదలెడదాం. ఎడమ కన్ను మహేష్ బాబుదంట, అవునా కదా చూద్దాం. కుడి కన్ను రాజేంద్ర ప్రసాద్. ఎలా కళ్ళజోడుని బట్ట ఆయన నలుగురు సినిమాలో క్యారెక్టర్ రాజేంద్ర ప్రసాద్. చూద్దాము. రాజేంద్ర ప్రసాద్. ఇది మీ శ్రేయోభిలాషి సినిమాలోని స్టిల్ రాజేంద్ర ప్రసాద్ గారు. నెక్స్ట్ నితిన్, చూద్దాము. తర్వాత నెక్స్ట్ ఎవరు? మంచు మనోజ్ కదా, చూద్దాం. సునంద 4 కరెక్ట్. సునందకి 40 పాయింట్లు. విజయలక్ష్మి, మీకు ఫేసెస్. నీ పంట పండింది పో. చెప్పు. ఎడమ కన్ను ఎవరిది? పవన్ కళ్యాణ్. కళ్ళు మూసుకోనైనా చెప్పేస్తావు అది. కుడి కన్ను రవితేజ. ఓకే. ఎడమ పెదవి వెంకటేష్. కుడి పెదవి రామ్. ఫైనల్. ఓకే. సో పవన్ కళ్యాణ్, రవితేజ, వెంకటేష్, రామ్. మీరందరూ ఇది కరెక్ట్ అనుకుంటున్నారా? లాస్ట్ ఇది రాంగ్ అనుకుంటా. మరేంటి లాస్ట్ ది? సాయి ధరమ్ తేజ్. ఓకే. మీరు? సాయి ధరమ్ తేజ్. ఓకే, లెట్స్ సీ. ఫస్ట్ ఎడమ కన్ను పవన్ కళ్యాణ్. కరెక్ట్. ఓకే. కుడి కన్ను రవితేజ కదా, చూద్దాం. అదేంట చెప్పేసావు విజ్జి? అనుకోలేదు తెలుసా, మళ్ళీ చెప్పేసావే. ఎడమ దవడ ఎవరిది? వెంకటేష్. చూద్దాం. ఇట్ ఈస్ వెంకీ. కరెక్ట్. నెక్స్ట్ నువ్వేమో రామన్నావు, వీళ్ళేమో కాదంటున్నారు. నువ్వు కరెక్ట్ అనుకుంటున్నావా? వాళ్ళు చెప్పిందే కరెక్ట్ అనుకుంటున్నా. సాయి ధర్మ తేజ. వాళ్ళు చెప్పిన తర్వాత డౌట్ వస్తుంది. నీ మీద నీకు కాన్ఫిడెన్స్ లేదనమాట. మేం మార్చలేదు, అదే పెట్టాం. ఓకే, చూద్దాం. హే రామ్. విజ్జి మొత్తం 4 కరెక్ట్, 40 పాయింట్లు నీకు. సో ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాము. తర్వాత రౌండ్ ఈ రౌండ్ లో మనకి మొత్తం 4 సెగ్మెంట్లు ఉన్నాయి. జాగ్రత్తగా వినండి. ఓకే, ఫస్ట్ ఈ సెగ్మెంట్ ఫ్లాష్. ఈ ఫ్లాష్ సెగ్మెంట్ లో బస్సు మీద ఒక ఊరి పేరు గాని లేదంటే ఏదైనా సినిమా పేరు గాని రాసుకొని రైమని వెళ్ళిపోతుంది. మీరు బజర్ నొక్కి చెప్పాలి. ఇది బజర్ రౌండ్. వస్తే 10, పోతే 10. మరి ఈ రోజు వస్తున్న బస్సు ఏంటో చూద్దామా? రెడీ? బజర్ల మీద చేతులు రెడీగా పెట్టేసుకోండి. బస్సు వచ్చేస్తోంది. వెళ్ళిపోయింది బస్సు. వెళ్ళిపోయింది. స్వాతి. విజయనగరం. విజయవాడ అయి ఉండొచ్చుగా. విజయనగరం. విజయ శాంతి అయ్యి. విజయనగరమే సుమా, చూసిన నేను. విజయనగరమేనా అది? కరెక్ట్. కరెక్ట్ అయితే 10, లేకపోతే 10 పోతాయి. అండ్ ఈ పోయినటువంటి 10 నువ్వు ఎవరైనా ఒక్కళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది ఈ ముగ్గురులో నుంచి. అదే ఈ రౌండ్ లో మన స్పెషాలిటీ. ఓకే, మరి విజయనగరం అవునా కదా చూద్దాం. బస్ కొంచెం వెనక్కి వెళ్ళమ్మా. రివర్స్ గేర్ కొట్టు. విజయనగరం కరెక్ట్. స్వాతి, నీకు 10 పాయింట్లు. ఈ రౌండ్ లో ఫ్లాష్ అనే సెగ్మెంట్ అయిపోయింది. రెండోది కౌంట్. అంటే
మేము మీకు ఒక పిక్చర్ చూపిస్తాం. అందులో నుంచి ఏదైనా ఒక ఐటమ్ ని కౌంట్ చేయమని మేము చెప్తాం. జాగ్రత్తగా మేము క్వశ్చన్ లో అడిగినటువంటి ఐటమ్స్ ఎన్నైతే ఉన్నాయో అన్ని కౌంట్ చేసేసి బజర్ నొక్కండి. ఆ కౌంట్ కరెక్ట్ అయితే మీకు 10 పాయింట్, లేకపోతే 10 మైనస్. ఆ 10 మీరు ఎవరికైనా ఇవ్వాల్సి ఉంటుంది. ఒడియా, కౌంట్ లో మేము ఒక పిక్చర్ చూపించబోతున్నాము. ఆ తర్వాత నేను క్వశ్చన్ అడుగుతాను. ఓకే, మీరు బజర్ నొక్కగానే ఆ పిక్చర్ వెళ్ళిపోద్ది. మేము చెప్పినటువంటి లెక్క మీరు కరెక్ట్ గా చూసుకొని మీకు తెలిస్తేనే బజర్ నొక్కండి, లేకపోతే వేరే వాళ్ళు కూడా లెక్క పెట్టలేరు. రెడీయా? ఓకే, నేను చెప్పిన కౌంట్ ఏదైనా సరే మీరు సింగిల్ గానే లెక్క పెట్టాలి. కలిపి ఉన్నా కూడా వాటిని సింగిల్ గా లెక్క పెట్టాల్సి ఉంటుంది. రెడీ? మరి కౌంట్ లో మన పిక్చర్. ఇందులో కనిపిస్తున్న కాయగూరలు ఎన్ని? ఒక్కొక్కటి సింగిల్ గా లెక్క పెట్టి చెప్పండి. స్వాతి 11. 11. సరే, 11 అనే మీ ఆన్సర్ మేము పెట్టేసుకున్నాము. నాగశ్రీ, నువ్వు 11 అనుకుంటున్నావు. అందులో ఎన్ని? 8 అనుకుంటున్నా. 8. నువ్వు గ్యారంటీగా కళ్ళు చెక్ చేసుకోవాల్సింది. సునంద 8. 8. నువ్వు కూడానా? ఎదురెదురుగా నించున్నారుగా, అంటింది. విజయలక్ష్మి 14. ఓకే. స్వాతి, నువ్వు చెప్పింది 11. 11. మరి ఒకసారి లెక్కెడదామా? ఓకే, ఇప్పుడు లెక్కెడదాం. అందులో 3 ఉన్నాయి. 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 13, 14. సో ఉండేవన్నీ 14. స్వాతి -10. అండ్ ఈ 10 నువ్వు నాగశ్రీకో, సునందకో, విజయలక్ష్మికో ఇవ్వచ్చు. నేను చెప్పాను కదా, తప్పదు, ఎవరో ఒకళ్ళకి ఇవ్వాల్సిందే. నాగశ్రీకి. నాగశ్రీ, నీ పంట పండింది. 10. నాగశ్రీకి ఎందుకు ఇచ్చావు? తనకు లీస్ట్ స్కోర్ ఉంది కదా. తను లీస్ట్ స్కోర్ లో ఉంది కాబట్టి. ఏయ్, సాధారణంగా పంట పండింది అంటారు చూసావా, నీ కూరగాయల వల్లే పంట పండింది. సో నువ్వు లెక్క పెట్టడంలో కొన్ని కాయగూరలను వదిలేసావు, అందుకనే మిస్ అయిపోయింది. ఇందులో ఇంకో సెగ్మెంట్ మిర్రర్ ఇమేజ్. మనం అద్దం ముందు కొన్ని అక్షరాలని పెడితే అవి రివర్స్ లో కనిపిస్తాయి. అలాగే మేము మీకు ఒక మిర్రర్ ఇమేజ్ ని చూపించబోతున్నాం. అది అసలు వాక్యం ఏంటో లేదా అసలు సినిమా టైటిల్ ఏంటో గెస్ చేసి బజర్ కొట్టండి. సో మిర్రర్ ఎఫెక్ట్ అండ్ రివర్స్ ఎఫెక్ట్ కూడా జరగొచ్చు. తెలిస్తే బజర్ నొక్కండి, అక్కడతో పిక్చర్ మాయమైపోద్ది. చూద్దాం. తెలుసా ఎవరికైనా? విజయలక్ష్మి. నేనే బ్రజర్ ప్రెస్ చేశాను. ఏంటి? నేనే బజర్ ప్రెస్ చేశాను. ప్రెషర్ ప్రెస్ చేసావా? బజర్ ప్రెస్ చేశాను. మళ్ళీ చెప్పు. నేనే బజర్ ప్రెస్ చేశాను. అవును, నువ్వే బజర్ ప్రెస్ చేసావు. చెప్పు మరి. ఆన్సర్ కూడా అదే. ఆన్సర్ అదేనా? అవును, నేనే బజర్ ప్రెస్ చేశా. నేనే బజర్ ప్రెస్ చేశాను. చూద్దాం. కరెక్ట్. 10 పాయింట్లు. నువ్వే బజర్ ప్రెస్ చేసావు, నువ్వే మార్కులు కొట్టేశావు. ఇప్పుడు నెక్స్ట్ ఈ రౌండ్ లో ఉండేటువంటి సెగ్మెంట్ మెమరీ. మేము 9 గడ్లలో 9 ఐటమ్స్ ని పెట్టి మీకు చూపిస్తాం. అది 20 సెకండ్స్ పాటు మీరు చూసుకోండి, గుర్తు పెట్టుకోండి ఏ గడిలో ఏముంది అనేది. ఆ తర్వాత బొమ్మ మాయం అయిపోతుంది. క్వశ్చన్ తో కూడిన కొన్ని గడులు వస్తాయి. అంటే ఇలా రావచ్చు, మీకు క్రాస్ గా ఉండేటువంటి బొమ్మలు ఏంటనో, లేదంటే మధ్యలో ఉండేటువంటి బొమ్మ ఏదనో, పై వరుసలో రెండిటికి మధ్యలో ఏముందనో ఏమైనా రావచ్చు. దాన్ని బట్టి మీరు బజర్ నొక్కి ఆన్సర్ చెప్పండి. ఓకే, సో గళ్ళు చూద్దాం. ఇప్పుడు మీకు క్వశ్చన్ రాబోతోంది, చూసుకొని బజర్ నొక్కండి. క్వశ్చన్: మధ్యలో వచ్చినటువంటి గళ్ళల్లో ఏం బొమ్మలు ఉన్నాయి? స్వాతి. ప్రెస్, పూరి ప్రెస్. నెక్స్ట్ కొబ్బరికాయ. నెక్స్ట్ ఆనియన్స్. ఓకే, సో ఫస్ట్ రోటీ మేకర్, తర్వాత కొబ్బరికాయ, తర్వాత ఉల్లిపాయ. ఇందులో ఏ ఒక్కటి తప్పైనా మీకు -10 అవుతుంది. మళ్ళీ నాగశ్రీకి ఇవ్వాల్సి ఉంటుంది. నాగశ్రీ ఎదురు చూస్తూ ఉంది పులిహోర పొట్లం కోసం. వదిలేయి, ఒకటి తప్పు చెప్పు, నేను పట్టుకుంటాను అని. సరే చూద్దామా. రోటీ మేకర్ కరెక్ట్ అండి. అమ్మయ్యా. నెక్స్ట్ కొబ్బరికాయ ఉంది. అబ్బా, ఇప్పుడు ఉల్లిపాయ రాకూడదు అనుకుంటుంది ఆవిడ. ఉల్లిపాయ వస్తే అయిపోయినట్టే. ఉల్లిపాయ ఉందా? ఎస్, 3 కరెక్ట్. 10 పాయింట్లు. స్వాతి. సో నెమలి, పెన్నులు, టీవీ,
రోటీ మేకరు, కొబ్బరికాయ, ఉల్లిపాయలు, ఖర్జూరము, కూలరు, సబ్బు. అలా మన 4 సెగ్మెంట్లు పూర్తయిపోయాయి. నెక్స్ట్ రౌండ్ చంబలక్కడి పంబ. ఈ రౌండ్ ఏంటంటే తికమక తింగర్ రౌండ్. ఏం అడిగినా కూడా సూటిగా సమాధానం చెప్పకూడని రౌండ్. ఎడ్డం అంటే తెడ్డం అనిపించేటువంటి రౌండ్. ఫర్ ఎగ్జాంపుల్, నా పేరేంటి సుమా అని చెప్పకూడదు, అనసూయ అని చెప్పాలి. ఓకే. మెగాస్టార్ ఎవరు? నాగార్జున. ఓకే. సో మేము అడిగినటువంటి ప్రశ్నకి సరైన సమాధానం కాకుండా వేరే ఏదైనా సమాధానం చెప్పాలి. అది సరిగ్గా రివర్స్ గా ఉండాలి. దగ్గరగా ఉన్నా కూడా కుదరదు. ఒక్కొక్క పార్టిసిపెంట్ కి ఇండివిజువల్ గా 15 సెకండ్ల టైం ఇస్తాం. ఈ 15 సెకండ్లలో మీరు ఆన్సర్ చేసే స్పీడ్ ని బట్టి నేను మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాను. మీరు ప్రతి క్వశ్చన్ కి తప్పు సమాధానమే చెప్పాలి. ఎన్ని తప్పు సమాధానాలు చెప్తే మీకు అన్ని పదులు యాడ్ అవుతాయి. సో ఈ రౌండ్ లో కరెక్ట్ సమాధానాలు చెప్తే పదులు రావు, తప్పు సమాధానాలు చెప్తేనే పదులు వస్తాయి. నెగటివ్ పాయింట్స్ ఏమీ లేదు. అంటే బై మిస్టేక్ మీరు కరెక్ట్ ఆన్సర్ ఫ్లోలో చెప్పేశారనుకో పాయింట్లు ఏం పోవు మీకు, కానీ రావు. రాంగ్ చెప్తేనే వస్తుంది. సో రెడీయా? ప్రతి క్వశ్చన్ కి ఒకటే ఆన్సర్ చెప్పాలి. నాకు ఒకటే ఆన్సర్ వినిపించాలి. మీరు ఫస్ట్ ఏ ఆన్సర్ చెప్తున్నారో అదే నేను తీసేసుకొని నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళిపోతాను. అది వెంటనే కరెక్టా రాంగా అని నేను చెప్పను. మొత్తం అన్ని అయిపోయిన తర్వాత ఒకటేసారి మీరు ఎన్ని రాంగ్ చెప్పారో చెప్తాను. ఇందాక సెకండ్ రౌండ్ స్వాతి నీ దగ్గర నుంచి మొదలెట్టాం కదా, ఇది తికమక రౌండ్ కాబట్టి విజయలక్ష్మి నుంచే మొదలెడదాం. ఓకే, తింగర్గా. విజయలక్ష్మి బాగా తింగర్గా అయిపోయి. ఇప్పుడు నువ్వు ఎవరివి? నేను సుమాని. నువ్వు ఆడా మగా? మగ. కరెక్ట్, వెరీ గుడ్. నాకు ఇందాక నుంచి డౌట్ ఉండింది, తీరిపోయింది. ఏ ఊరు నుంచి వచ్చావు? ఆకాశంలో ఏముంటాయి? భూమి ఉంటుంది. ఆకాశంలో భూమి ఉంటుంది. కరెక్ట్. ఇప్పుడు అందరూ ఒకసారి అనుకోండి, మేము తింగరోళ్ళం అనుకోండి. తింగరోళ్ళం. స్వాతి విజయలక్ష్మి తింగర్ది అని చెప్పు. విజయలక్ష్మి తింగర్ది. స్వాతి తింగర్ది అని చెప్పు. స్వాతి డబల్ తింగర్ది. సునంద నాగశ్రీ పోవే తింగరదానా అని చెప్పు. పోవే తింగరదానా. నాగశ్రీ సునంద అని చెప్పు. తింగర్ది. అమ్మయ్యా, ఇప్పుడు మనందరం తింగరోళ్ళం అయిపోయాం. ఇప్పుడు రివర్స్ లో చెప్పబోతున్నాం. రెడీ, స్టార్ట్. నువ్వు చరిత్రలో మిగిలిపోతావు తెలుసా, ఎందుకంటే ఈ తింగర్ సమాధానాలు చెప్తున్న ఫస్ట్ పార్టిసిపెంట్ నువ్వే. ఈ రౌండ్ ని పరిచయం చేస్తూ నీతోనే మొదలెడుతున్నాం. రెడీ? ఓకే, రెడీ. అండ్ టైమ్ స్టార్ట్స్ నౌ. దువ్వెన తీసుకుని ఏం చేస్తారు? పళ్ళు దొంకుంటాం. వేరే ఊరికి ఎలా వెళ్తాము? పాక్కుంటూ. వర్షంలోకి వెళ్ళేటప్పుడు తల తడవకూడదంటే ఏం చెయ్యాలి? పడుకొని వెళ్ళాలి. క్రికెట్ ఎక్కడ ఆడతారు? టైమ్ అప్. అరే ఓన్లీ 4 క్వశ్చన్లు వచ్చాయి పాపం. ఏంటమ్మా, దువ్వెన తీసుకొని ఏం చేస్తారు? పళ్ళు తోముకుంటారా? ఓహో, ఏది నేను ఒకసారి చూడాలనుకుంటున్నాను దువ్వెనతో పళ్ళు తోముకోవడం. వేరే ఊరికి ఎలా వెళ్తాము అంటే పాక్కుంటూ. పాక్కుంటూ కూడా వెళ్ళొచ్చు వేరే ఊరికి, కానీ ఆ ఊరు చేరే టైం కల్లా మనం ఉండం. వర్షంలోకి వెళ్ళేటప్పుడు తల తడవకుండా ఏం చెయ్యాలి? పాక్కుంటూ వెళ్ళాలి. మళ్ళీ అదే ఆన్సర్ చెప్పావు, రిపీట్ చేయకూడదు, సారీ. క్రికెట్ ఎక్కడ ఆడతారు? చెప్పలేదు అంటే నువ్వు ఓన్లీ 2 రాంగ్ ఆన్సర్స్ చెప్పావు. నీకు తింగర్తనం ఇంకా పెరగాలి. నీకు ఇప్పటికి 20 పాయింట్లు. సునంద, టైం స్టార్ట్స్ నౌ. మీ ఊర్లో మెట్లు ఎలా ఎక్కుతారు? తలకిందులుగా. కొత్త ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఏం పొంగిస్తారు? నీళ్లు పొంగిస్తారు. స్నానం ఎక్కడ చేస్తారు? ఇంట్లో. మీ ఆయన తల్లి మీకేమవుతుంది? మనవరాలు. మీరు ఆడవారా మగ? ఓ, టైమ్ అప్. ఓకే. మీ ఊర్లో మెట్లు ఎలా ఎక్కుతారు అంటే తలకిందులుగా ఎక్కుతారా? అవును సుమా. అబ్బా, ఎన్ని రోజులు పడుతుంది ఎక్కడానికి? కొత్త ఇంట్లోకి వెళ్ళేటప్పుడు ఈవిడ బీరు పొంగిస్తారు. బంధువులందరూ ఫుల్ హ్యాపీ ఏమో. నిజంగానే గృహప్రవేశం ఉంది సుమా, అందరూ వచ్చేసాయి. స్నానం ఎక్కడ చేస్తారంటే ఇంట్లో అన్నారు, అది తప్పు. ఎందుకంటే ఇంట్లోనే బాత్రూమ్ ఉంటుంది కాబట్టి అది కరెక్ట్ ఆన్సర్. అది కరెక్ట్ ఆన్సర్. ఓకే, మీరు ఇంట్లో అంటే హాల్లో. మీరు హాల్లో అంటే ఇచ్చుండేదాన్ని, మీరు ఇంట్లో అన్నారు కాబట్టి ఇవ్వలేదు. ఓహో, మీ ఆయన తల్లి మీకు మనవరాలు అవుతుంది. చాలా కాదు, మీ మనవరాలతో మీరు ఆడుకుంటూ ఉంటారా? అదే మీ అత్తతో డాన్స్ కూడా వేస్తూ ఉంటారు. అత్తమ్మ అని కాకుండా మనవరాలా అని పిలుస్తుంటారా? ఓకే, సరే, మీ తింగరతనం బాగుంది. నాగశ్రీ ఇందాకటి నుంచి వెయిటింగ్. ఏం అడిగినా నేను రివర్స్ లోనే చెప్పాలి అని. ఇవాళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఆయన అన్నం పెట్టు అంటే గడ్డి పెడతా అంటే, పిల్లలేమో మమ్మీ హోంవర్క్ లో హెల్ప్ చేయంటే కొండ్రా డాన్స్ చేసుకోండి అంటుంది. అన్ని రివర్స్ అమ్మా. ఇవాళ మమ్మీతో నేను చదువుకుంటా మమ్మీ అని చెప్పు. చదవద్దు అంటుంది. నాగశ్రీ రెడీ?
యోర్ టైం స్టార్ట్స్ నౌ. మీరు ఆడవారా మగవారా? మగవారు. మీ ఆయనకి పిల్లలు ఎంతమంది? 100. డబ్బులు ఎక్కడ దాచుకుంటారు? ముక్కులో. స్నానం చేసేటప్పుడు ఒంటికి ఏం రాసుకుంటారు? ఆయిల్. టైం తెలియాలంటే మనం ఏం చూడాలి? పైకి చూడాలి. ఆల్మోస్ట్ 0 టైమర్ లోనే అది కూడా చెప్పారు. సో ఫస్ట్ నేను అడిగింది మిమ్మల్ని, మీరు ఆడవారా మగవారా? మగవారు. మాయాబజార్ సినిమాలో ఎస్వి రంగారావు గారు సావిత్రి గారి వేషంలో వచ్చినట్టు ఇప్పుడు కూడా అలాగే వచ్చినట్టుంది. నెక్స్ట్, మీ ఆయనకి పిల్లలు ఎంతమంది? 100 మంది. మీది కౌరవ సైన్యమా? ఆయన ధృతరాష్ట్రుడు, మీరు గాంధారా? కళ్ళకు గంతలు కట్టలేదే? షేర్ ఖాన్. నాకు ఇందాకే డౌట్ వచ్చింది, ఈవిడ ఆ పిక్చర్ సరిగ్గా చూడలేదంటే ఈవిడ గాంధారే. డబ్బులు ఎక్కడ దాచుకుంటారు అంటే? ముక్కులో. ఏదో ఒకసారి చూపించండి. కొంచెమే ఉంది సుమా. చాలా ఉంది. ఈవిడికి జలుబు వచ్చినప్పుడు మనం వెళ్ళి కొంచెం ఏరుకుందాం డబ్బులు. ఎందుకు తుమ్మినప్పుడు కింద పడతాయి వస్తున్నా. యాక్చువల్లీ లాకర్ పెద్దదే, పైగా 2 పాస్వర్డ్స్ ఉన్నాయి. నెక్స్ట్, స్నానం చేసేటప్పుడు ఒంటికి ఏం రాసుకుంటాం? ఆయిల్. ఇది కరెక్ట్ ఆన్సర్, ఎందుకంటే ఆయిల్ కూడా రాసుకుంటారుగా. కుదరదు. టైం తెలియాలంటే ఎక్కడ చూడాలి అంటే ఏమన్నారు? పైకి చూడు. ఆకాశం వైపు చూస్తే కూడా టైం తెలుస్తుంది, ఎందుకంటే సూర్యుడు ఎలా మూవ్ అవుతున్నాడో దాన్ని బట్టి. ఇది కూడా కరెక్టే. అంటే మీరు రాంగ్ గా చెప్పినవి 3, మీకు 30 పాయింట్లు. స్వాతి, యువర్ టైం స్టార్ట్స్ నౌ. మీరు సారీ కట్టుకున్నాక దేన్ని చూస్తారు? ఆకాశం వైపు. పెన్ను బాగా రాయాలి అంటే అందులో ఏం పోయాలి? రక్తం. ఆవు గడ్డి తిని ఏమిస్తుంది? విషమిస్తుంది. అయిపోయింది, టైం అయిపోయింది. మీరు సారీ కట్టుకున్నాక ఆకాశం వైపు చూస్తారా? నేనైతే మిర్రర్ వైపు చూసుకొని చూసుకుంటాను, మీరు ఆకాశం వైపు చూస్తారు. ఓకే, రాంగ్. పెన్ను బాగా రాయాలంటే అందులో ఏం పోయాలి? రక్తం. రక్తం. యా, రక్తంతో నింపుతాను నేను పెన్నుని. ఓకే, ఇది రాంగే. ఆవు గడ్డి తిని ఏమిస్తుంది అంటే ఈవిడ ఆలోచిస్తూ ఉండిపోయింది, ఈలోగా ఆవు వెళ్ళిపోయింది. సో మీరు 2 రాంగ్ చెప్పారు, మీకు 20 పాయింట్లు. సుమాస్ తింగర్తనం స్టార్ట్స్ నౌ. అడుగు. యాంకరింగ్ చేసేటప్పుడు ఏం చేస్తారు? నిద్రపోతా. పళ్ళు దేంతో దొంకుంటారు? బాత్రూమ్ బ్రష్ తో. బ్యాంగిల్స్ ఎక్కడ వేసుకుంటారు? కాళ్ళకి. పిల్లల్ని స్కూల్కి ఎలా పంపిస్తాం? విమానంలో. రోజు మా విమానం డ్రైవర్ వచ్చి హార్న్ కొడతాడు. అమ్మా పిల్లలు రెడీయా అని అడుగుతారు. నేను పారాషూట్ లో వాళ్ళని కిందకి దింపుతాను. అప్పుడే తలుపులు తెరుచుకొని లోపల నుంచి ఎయిర్ హోస్టెస్ ఏంటి వదినా ఇవాళ వంట అని అడుగుతుంది. నేను వాళ్ళని ఎక్కించేసి వాళ్ళు కిటికీలో నుంచి చేతులు బయటకు పెట్టి నా చేయి పట్టుకుంటూ ఉండగా విమానం ఎగిరిపోతుంది. ఇలా వెళ్ళిపోతూ ఉంటారు నా పిల్లలు స్కూల్కి. అబ్బా ఎంత బాగుందో ఈ తింగర్ రౌండ్, నాకు బాగా. అలా ఈ రౌండ్ అయిపోయింది. ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. ఇవాళ మంచి గేమ్ మీకు. ఈ ఆటల గేమ్ లో కూడా రేపటి నుంచి మార్పు జరగబోతుంది. అంటే మీరు ఆఖరిగా ఆడుతున్నటువంటి ఉత్తి ఆటల గేమ్ ఇదే. ఇప్పుడు మీరు దీన్ని ఇలా పెట్టుకోవాలి, కన్ను మీద పెట్టి దాన్ని మెల్లిమెల్లిగా జరుపుకుంటూ తీసుకొచ్చి నోట్లోకి తీసుకొని రావాలి. తీసుకొచ్చిన తర్వాత టెంప్ట్ అయి తినొద్దు, నాకు తెలిసి మీకు ఆకలిస్తుంది. నోట్లోనే పెట్టుకొని చేతిలో 2 బిస్కెట్లు తీసుకొని ఆ ప్లేట్ లో 2 బిస్కెట్లు చేతిలో ఉండేవి వదిలేసి నోట్లో ఉండేది యువతల ప్లేట్ లో వదిలేసేయాలి. మీకు ఇంకా ఆకలేసినట్టయితే మొత్తం అయిపోయిన తర్వాత వేరే వేరే ప్లేట్లు మీకు ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఫస్ట్ నోట్లో ఉండేది ఊసేయండి, తర్వాత చేతిలో ఉండే వదిలేయండి. అది వేరే దగ్గర ఈ బిస్కెట్ ఇక్కడ నోటి దాకా వచ్చి జారిపోవడం అంటే ఇదే. మళ్ళీ ట్రై. ఇలా చేయకూడదు మీరు. ఓకే, 1 2 3 గో. 2 ఒకటి దాంట్లో ఇప్పుడు వెళ్ళు, కన్ను మీద ఒకటి పెట్టు, బాగుంటుంది. అసలు ఇలా మనం కనుక చేసినట్టయితే మనకి ఎప్పటికీ ముసలితనం రాదు. టైం ఎక్కడ ఉంది ముసలితనం రావడానికి?
పాపం బిస్కెట్ రాలేదని ఇవిడ గిలగిలా కొట్టుకుంటాను చూసారా. ఒక బిస్కెట్ కోసం ఒక మనిషి పడే ఆరాటం. అయ్యో అయ్యయ్యో అయ్యో. నిజంగా మనిషికి బిస్కెట్ మీద ప్రేమ ఉండొచ్చు, కానీ మరీ ఇంత అమితమైన ప్రేమ. అయ్యా, ఈ బిస్కెట్ వల్ల నువ్వు విన్ అయ్యే అవకాశం ఉంది తెలుసా. ఎలా ఆవిడ పాపం. ఆయన బిస్కెట్ కొనుక్కోలేదని ఆవిడ అలా కొట్టుకుంటున్నారు. 1 2 3 4 5 30 పాయింట్లు అండ్ రైస్ కుక్కర్. రెడీ 1 2 3 గో. చేతో పట్టుకుని నోట్లో వేయద్దు, అవన్నీ నేను చేసే చీతితండి పనులు. ఓకే వచ్చేసింది. డౌన్ 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 డప్ప డౌన్ 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 డడే. దయ్యాన్ని చూసినప్పుడు మనుషుల రియాక్షన్ అంతే. డౌన్ 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 కమాన్ డౌన్ 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 బాగా డౌన్. ఎల్లు ఎల్లు కొంచెం ఇంకొంచెం ట్రై చేయి. వెళ్తుంది వెళ్తుంది. అంతే అంతే చెయ్యి చెయ్యి. ఉమ్మాయి 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 సరే తీసుకో, ఇంకోటి తీసుకో. కమాన్ ఎల్లు. వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది అంతే, దగ్గరలో ఉన్నావు. తీసుకో చెప్పానా. సరే ఎలాగోలా ఎలా. కమాన్ కమాన్. ఓకే ఇదిగోనమ్మా, నోట్లో పెట్టిందా కాకుండా ఈ 2 కూడా నీకే. ఓకేనా? 12 పాయింట్లు తీసుకో. డిన్నర్ సెట్. వన్ 2 3 గో. ఇవాళ వెళ్ళిపోయిన తర్వాత కూడా నేను ఇలాగే ఉంటానేమో. కనుగొట్టడం వచ్చేస్తుంది. పైన ఎవరినో చూసి కన్ను కొడుతుంది. వచ్చింది వచ్చింది కొంచెం లైట్. వెరీ గుడ్. సూపర్ సూపర్ విజి, నీకు బిస్కెట్ వేయడం బాగొచ్చు. జాగ్రత్త, ముక్కులోకి వెళ్ళేలా ఉంది. వచ్చింది వచ్చింది. ఆహా, నీ పని గోవిందా. ఇలా ఆడాలి. అయిపోయింది అయిపోయింది అయిపోయింది. అర్రే, నేను చేసిన మిస్టేక్ ఏంటో విజ్జిని చూసిన తర్వాత నాకు అర్థమైంది. నేను ఇలా ఇలా కొట్టా, విజ్జి ఇలా కొట్టింది. చూసుకో, మూత ఎటువైపు తిప్పాలి? రైట్ సైడ్. రైట్ తిప్పు, ఒకసారి ప్రాక్టీస్ చేసుకో. ఇదిగో ఇలా అను. మీరు కూడా చూస్తారే అనండి, ఏదంటే అది నోట్లో పెట్టుకోవద్దు. సరేనా? 1 2 3 4 5 6 7 8. అబ్బా, బిస్కెట్లన్నీ నీకే. 48. కూల్ జగ్. సునంద భారతి, నువ్వే ఇవాళ ఆడబోతున్నటువంటి ఆఖరి పార్టిసిపెంట్ ఈ రౌండ్ లో. ఎందుకంటే ఈ రౌండ్ కూడా రేపటి నుంచి మారబోతోంది. అసలు నాలో మమైకమైపోయినటువంటి 6వ ఎక్కం రేపటి నుంచి లేదు. అన్ని 10లే. ఎస్, 100లే, వేళ్లే. సునంద, నీ టార్గెట్ ఎంతో తెలుసా? 109. 19 బిస్కెట్లు అంతే. చాలా ఈజీ. ఓకే, అసలే మంచి ఆకలి మీద ఉన్నావు, మొదలెట్టు. రెడీ 1 2 3 గో. ఈ అమ్మాయి ఫేస్ స్ట్రక్చర్ ని చూస్తుంటే చాలా ఈజీగా బిస్కెట్ నోట్లోకి వెళ్తుందేమో అని నాకు అనిపిస్తుంది. అటు ఈ లెఫ్ట్ బెండ్, లెఫ్ట్ బెండ్ అంతే. వెళ్ళిపోయింది, వెళ్ళింది, వచ్చింది వచ్చింది. కిందకి, బ్యాక్ బ్యాక్ బ్యాక్. డౌన్. జారని బిస్కెట్ ని, జారని
మెల్లగా తరగని. ఇంకా నీకు 19 సెకండ్లు ఉంది. నువ్వు వేయాల్సింది 19 బిస్కెట్లే, చాలా ఈజీ. జాగ్రత్త, ముక్కుతో పీల్చుకోకు. 6 5 4 ఇంకా టైం ఉంది. 19 సెకండ్స్ తీసుకో. 15 సెకండ్స్ తీసుకో. అలా ఎన్నున్నాయి? రెండేదా? 2 12 పాయింట్లు తెచ్చాయి నీకు. అండ్ సాస్ పాన్ సెట్. ఈ రోజు ఎపిసోడ్ విన్నర్ విజయలక్ష్మి. దివి నుంచి దిగి వచ్చావా ఆపిల్ బ్యూటీ, నిన్ను చూసి కనిపెట్టాడా న్యూటన్ గ్రావిటీ. దివి నుంచి దిగి వచ్చావా ఆపిల్ బ్యూటీ, నిన్ను చూసి కనిపెట్టాడా న్యూటన్ గ్రావిటీ. నువ్వు పుట్టక ముందు లోకం చీకటి, నీ వెలుగే ఎడిసన్ బల్బ్ అయిందా. సో ఈ రోజు విన్నర్ గా నువ్వు కూల్ జగ్ అండ్ వాటర్ గీజర్ గెలుచుకున్నావు. అలాగే శ్రీ మురళీ మోహన బెల్ రైస్ వారు అందిస్తున్నారు మీ గిఫ్ట్ బ్యాగ్. సో ఈ రోజుతో మొత్తం 4 కొత్త రౌండ్లని స్టార్ మహిళలో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. రేపు ఆటాడుకుందాం రాలో కూడా మార్పులు జరగబోతున్నాయి. ఇంకా ఎంటర్టైన్మెంట్ తో కొత్త రౌండ్ వచ్చేస్తుంది. రేపటి ఎపిసోడ్ మిస్ అవ్వద్దు. అండ్ ఆ తర్వాత ఒక్క రోజు నిడివితో వచ్చేస్తుంది సూపర్ స్టార్ మహిళ. మనం బాగున్నప్పుడు లెక్కలు మాట్లాడి బాగాలేనప్పుడు విలువలు మాట్లాడకు. మరి ఏం మాట్లాడదు? లేడీస్ కదా, ఆర్నమెంట్స్ గురించి. సిటీ నుంచి వచ్చింది, చాలా అందంగా కనిపిస్తుంది అనుకుంటున్నావేమో. మేకప్ కొత్తగా ఉందని ట్రై చేశా, ఒరిజినల్ లోపల అలాగే ఉంది. బయటకు వచ్చిందో రచ్చ రచ్చే. నీ టార్గెట్ 10th మైల్ అయితే ఎయిమ్ ఫర్ ది 11th మైల్. ఒక్క నిమిషం సర్దుకుని చెప్తా. నీ టార్గెట్ 10 మైల్స్ అయితే ఎయిమ్ ఫర్ 11th మైల్. ఇలాగే ఎగ్జామ్ పాస్ అయ్యావా? పక్క వాళ్ళని అడిగి